శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. ఈ ప్రపంచం మాయ. ఎలా? ప్రపంచం మాయ అనే అద్వైత సిద్ధాంతాన్ని చాలామంది అర్థం చేసుకోరు. వారు దానిని ప్రతిఘటిస్తారు. ఆ ఆలోచనను వారు ఖండిస్తారు. ప్రపంచం జీవరాశులతో ఉండటాన్ని మనం చూస్తున్నాం. వివిధ పదార్థాల కార్యకారణాలను నియంత్రించే అనేక ప్రమాణాలు ఉండటం చేత మనం ఎన్నో చేయగలుగుతున్నాం. మన పనులకు ఫలితాలను అనుభవిస్తున్నాం. మీరు ఈ ప్రపంచాన్ని మాయ అంటే మేమెలా ఒప్పుకుంటామని వారు అడుగుతారు. అద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన శ్రీ శంకర భగవత్పాదాచార్యులు ఈ ప్రపంచాన్ని మాయ అంటున్నప్పుడు యథార్థమైనది కాదు, అసత్యమని చెబుతారు. దాన్ని పొరపాటుగా గ్రహించడం చేత, సరిగా గ్రహించలేకపోవటం చేత ఈ అభ్యంతరం తలెత్తుతోంది. ఇది ప్రత్యేకమైనదిగా మనం అనుకోవాలి. అంటే ఆచార్యులు చెప్పినట్లు ప్రపంచం మాయే గాని అవాస్తవం కాదనా? ఈ కొత్త తర్కాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆచార్యులు సత్యమునకు అసత్యమునకు మాయకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా నిర్వహించారో పరిశీలిద్దాం. అంతటా వ్యాపించిన ఒకే ఆత్మ ఒక్కటే సత్యమని ఆయన ప్రకటించారు. దాన్ని మనం బ్రహ్మమని కూడా పిలుస్తున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో మార్పు చెందక ఒకటిగా ఉండేదేదో అది సత్యం. ప్రపంచం మార్పు చెందటం లేదా? అన్ని వేళలా మనం మారటం లేదా? మన మనస్సు, మన ఆలోచన ప్రతిక్షణం మారకుండా ఉంటున్నాయా? అందువల్లనే ఆచార్యులు వీటిని సత్యంగా పేర్కొనలేదు. ఆయన దీన్ని అసత్యమన్నారా? లేదు. ఆయన అలా ఉద్దేశించలేదు. సత్యమునకు ముందు ను చేర్చడం చేత అది పూర్తిగా సత్యానికి విరుద్ధముగా అయినది. దాని అర్థం ఏమిటంటే ఉనికి లేనిది, అస్తిత్వం లేనిది. ఆచార్యులు ఎప్పుడూ ప్రపంచం అసత్యం అని అనలేదు. అదే సమయంలో ఇది సత్యమో కాదు, దీన్ని ఆయన మిథ్యగా చూపారు. మిథ్యను మనం అవాస్తవంగా తీసుకుందాం. వాస్తవానికి ఇది మధ్యస్థమైన స్థితి. పూర్తి సత్యము కాదు, పూర్తి అవాస్తవము కాదు. సత్యాన్ని 3 విధాలుగా మన ఆచార్యులు విభజించారు. ఈ మూడింటికి చెందని వాటిని ఆయన అసత్యమని త్రోసిపుచ్చారు. పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం, ప్రాతిభాషిక సత్యం, అసత్యం. వీటిల్లో పారమార్థిక సత్యం మాత్రమే అద్వైతమైన బ్రహ్మస్వరూపం. మనం ప్రతినిత్యం నిజమనిపిస్తున్న విషయాలను కలిగి ఉన్నట్లు కనుగొంటున్నామో అది వ్యావహారిక సత్యం. ఈ ప్రాపంచికమైన జీవితం వాస్తవమనే మన భావన ఏదైతే ఉందో అది వ్యావహారిక సత్యం. తగరపు పెట్టే పై పొర సూర్యుని కింద ఉన్నప్పుడు వెండి నాణ్యంలా కనపడుతుంది. అది ప్రాతిభాషిక సత్యం. కొద్ది క్షణాల పాటు అది అచ్చు దానిలాగే కనపడుతుంది, కానీ అది నిజం కాదు. కళ కూడా అంతే. ఈ మూడింటితో పాటు లేని పదార్థమేదో అది అసత్యం. యోగశాస్త్రం దానిని వికల్పం అంటోంది. శబ్ద జ్ఞా నానుపాతి వస్తుశూన్యో వికల్ప. గొడ్డురాలి బిడ్డ ఇది శబ్దం. ఈ శబ్దాన్ని రుజువు చేయగల వస్తువు లేదక్కడ. దానికి వికల్పం అని పేరు. ఈ అసత్యం కూడా ఎంతో తక్కువ చేసి చెప్పబడింది. అత్యంత అసత్, ఎంత మాత్రమూ లేనిది అనర్థం. దృఢంగా పేనబడిన గడ్డి తాడుగా ఉపయోగింపబడుతుంది. సాయం సంధ్య వేళ అది పాములా కనపడుతుంది. అది పాముగా అవటం అవాస్తవం, అది పాముగా కనపడటం వాస్తవం. ఇక్కడ అవాస్తవం వాస్తవం రెండు కలిసిపోయాయి. నీవు దగ్గరైనప్పుడు అది అవాస్తవం, దగ్గరకు దూరానికి మధ్య ఉన్నప్పుడు అది వాస్తవంలో కనపడుతుంది. అదే ప్రాతిభాషిక సత్యం. యథార్థమైన జ్ఞానం చేత వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యము రెండు కూడా అవాస్తవములవుతాయి. యథార్థ జ్ఞానం లేనప్పుడు వాస్తవంగా కనపడేదాన్ని మిథ్యా అని వేదాంతం అంటోంది. ఎప్పటికీ వాస్తవంగా కనపడది మాత్రమే అసత్యం. యథార్థ జ్ఞానం ఉదయించినప్పుడు ప్రాతిభాషిక సత్యంలాగానే వ్యావహారిక సత్యము కనపడకుండా పోతుందని ఆచార్యులు చెబుతున్నారు. భాసం అంటే వెలుగు, ప్రతిభాసం అంటే వెలుగు యొక్క ప్రతిబింబం. తగరపు కాంతి పైన సూర్యకాంతి అనుకోకుండా పడటం తాత్కాలికం. దానివల్ల అది వెండిలా కనపడుతుంది. అయినా అది వెండి కాదు, అది ప్రాతిభాషికం. అదేవిధంగా ఈ ప్రపంచం బ్రహ్మ చైతన్యం వల్ల వాస్తవంగా భాషిస్తోంది. సూర్యకాంతిలో నున్న ముత్యపు చిప్ప యొక్క ప్రతిబింబం నిజమైన వెండిలాగా గోచరిస్తుంది, భాషిస్తుంది. అది పూర్తిగా అసత్యం కాదు. అది మన ఊహకు కాదు,
మనం దాన్ని వెండిగా తలచినప్పుడు సాధారణంగా వెండిని చూసినప్పుడు మనం కలిగే భావాలను పొందాం, మనం సంతోషపడ్డాం. వెంటనే మనం దాంతో ఆయా నగలను చేయించుకోవాలనో లేక ఎంతో సొమ్ము చేసుకోవాలనో ప్రణాళికలను వేసుకోవటం మొదలు పెడతాం. అలాగే త్రాడు పేనిన గడ్డిని పాముగా చూసినప్పుడు నిజమైన పాముని చూసినట్లు మనం భయాన్ని, అంతా తిరిగిపోతున్నట్లు, కడుపులో ఏదో సరిగా లేనట్లు స్థితిని అనుభవించాం. గొడ్డురాలి బిడ్డ మరియు కుందేటి కొమ్ము అనే మాటలు చెప్పబడినప్పుడు మనం అలాంటి స్థితిని ఎదుర్కొంటామా? అవి పూర్తిగా వాస్తవాలను కొట్టిపారేస్తాం. అవి మనను వేరే వాటిలా కనపడి మోసగించవు. మనకు నిజంగా కనపడి మోసగించేది మాయాశక్తి. నిండైన సూర్యకాంతిలో వెండిలా కనపడే తగరపు కాంతిలా చీకటి ముసిరే వేళ పాములా కనపడే పేనబడిన గడ్డి తాడులా మాయాశక్తి వల్ల బ్రహ్మము జగత్తులా కనపడుతుంది. బ్రహ్మము ప్రపంచంలా కనపడుతుంది. మనం ప్రపంచాన్ని పరమసత్యంగా భావిస్తూ మోసగించబడ్డాం. మనం అజ్ఞానం పొందినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మము కన్నా వేరే ఏమీ లేదని తెలుసుకుంటాం. మాయ వల్ల బ్రహ్మము చేత కల్పించకొనబడ్డ పని ఈ ప్రపంచం. మనం పేనిన గడ్డి త్రాడుకు చేరువైనప్పుడు మనం పాముకుంటున్న భావం తొలగిపోతుంది. తగరం పొరనో లేదా ముత్యపు చిప్పనో మనం తీసుకున్నప్పుడు అది వెండి కాదని గ్రహిస్తాం. అలాగే జ్ఞాన దశలో ప్రపంచం సత్యమనే మన వెనకటి భావన తొలగిపోతుంది. తగరపు కాగితం లేదా పొర వెండిలా కనపడ్డప్పుడు కలిగిన ఆలోచనలు పాములా కనపడుతున్న పేనిన గడ్డితాడు మొత్తంగా మన వెతుకులాటకు అందకుండా మటుమాయమైపోతాయి. అలాగే మనం జ్ఞానాన్ని పొందినప్పుడు ప్రపంచాన్ని వాస్తవంగా భావించడం వల్ల కలిగే భావాలను నిలువరించబడతాయి. అంటే మనం అద్వితీయమైన సమాధి దశను పొందినప్పుడు మన చేత వాస్తవంగా అంగీకరించబడ్డ ఈ ప్రపంచం వివిధ వ్యావహారిక సత్య పరిస్థితులను సఫలం చేస్తున్నటువంటిది ప్రాతిభాసిక సత్యంలా మాయమైపోతుంది. అయినా ఆచార్యులు ఈ ప్రపంచాన్ని వ్యావహారిక సత్య స్థాయి ఇచ్చారు. ఎందుచేతంటే ఈ ప్రపంచం కార్యకారణ సంబంధ నిరూపకములైన వాటిని సమకూరుస్తోంది. దానివల్ల కొద్దిమంది జ్ఞానులైన వారిని మినహాయించి మిగతా వారెందరూ ఆ అవగాహనతో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వ్యావహారిక ప్రాతిభాసిక సత్యాలతో పాటు సత్యతరం అని పిలువబడేది ఉంది. అది శాశ్వత సత్యం, అది బ్రహ్మము. అందువల్ల రెండు ఉన్నాయి, ఒకటి సత్యం, మరొకటి అసత్యం. బ్రహ్మమయ దైవమే సత్యం, గొడ్డురాలి బిడ్డ వంటివి అసత్యం. అది ఎన్నటికీ ఉండనిది. అక్కడ ఈశ్వరుడు ఉండడు. కొన్ని లేనివైనా తర్వాత కనపడతాయి. అవి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ తర్వాత కల్పించబడతాయి. ఒక సమయంలో ఒక దశలో వాటి ఉనికి ఉండదు. సత్యం ఎలాంటిదంటే దాన్ని ఎప్పటికీ లేదని అనలేం. పరమాత్మ లాంటిది. అసత్యం అనబడేది ఎన్నడూ లేనిది. నిన్న లేదు, నేడు లేదు, రేపు ఉండదు. సత్య ప్రతిబింబములుగా అసత్య ప్రతిబింబములుగా నడుమ రెండు మిథ్యలున్నాయి. అవి భ్రమలు, అవాస్తవములైనవి. వ్యావహారికం మరియు ప్రాతిభాసికం రెండు మిథ్యలు లేదా భ్రమలు. మనం ఎలాంటి జీవులం? మన శరీరం కొన్ని రోజులకు ముందు లేనే లేదు, తర్వాత కూడా ఇది నశించబోయేదే. అందువల్ల ఇది వాస్తవం కాదు. ఇది కనుక పూర్తిగా సత్యమైతే ఎప్పటికీ నిన్నైనా నేడైనా రేపైనా నశించదు. నశించడం అనేది జరగకుండా ఉండదు. అది శుద్ధి రూప్యం లాంటిది. సూర్యకాంతిలో ముత్యపు చిప్ప వెండిలా కనబడడం లాంటిది. రూప్యం అంటే వెండి రూపాయి అనే మాట అందులో నుండే ఏర్పడింది. ముత్యపు చిప్పలో వెండి చూడబడింది. అది సత్యమా లేక అసత్యమా? సూర్యకాంతిలో మెరిసే ముత్యపు చిప్ప కనీసం నిమిషమైనా వెండిలా గోచరిస్తోంది. కానీ గొడ్డురాలి బిడ్డ కనపడడు. అతడొక క్షణమైనా కనపడ్డా? లేదే, అది జరగదు. ఉంది అనే అంశం ఒకటి ఇందులో మిళితమై ఉంది. అది దేనితోనూ గుర్రపు కొమ్ముల వంటి దాంతో కలవదు. మనం గుర్రపు కొమ్మలు అని ప్రయోగిస్తాం, కానీ అలాంటివేవీ లేవు. ఏది ఏమైనా అక్కడ ఉండుట అనే అంశం ఉండటం చేత అది అవాస్తవం, అసత్యం అనబడరాదు. అందువల్ల అది సత్యమా? ఒకవేళ అది సత్యమైతే ఈ రూపం ఎప్పటికీ ఉండాలి. నీవు ముత్యపు చిప్ప అని తెలుసుకున్న క్షణంలోనే వెండి వెతుకులాటకు తావీయక మాయమవుతోంది. ఏమైనా ఆ వెండి రూపం కల్పించబడింది. సూర్యుడు మరుగుపడ్డప్పుడు ఈ వెండి రూపం కూడా మాయమైపోయింది. అక్కడ ముత్యపు చిప్పలో వెండి ఎప్పుడూ లేదు. అయినా అలాంటి ఆకృతి రూపొందింది. సూర్యుడు మరుగు అవగానే ఆ ఆకృతి కూడా మాయమైంది. వెండి మాయమైన వెండి అనే ఆ భ్రమకు ఆధారమైన ముత్యపు చిప్ప అక్కడే ఉంది. పేనిన గడ్డి త్రాడు కనపడినంతనే పాము ఆకారం కనుమరుగైంది.
ఆ ఆకారం వాస్తవమైతే అది కనుమరుగు కాకూడదు. అందువల్ల అది సత్యం కన్నా భిన్నమైనది. అది భ్రమ. అక్కడ ఉన్న సత్యమే ఈ భ్రమకు ఆధారం. మిథ్య అయిన పాముకు పేనిన గడ్డిత్రాడు ఆధారం. ఆ పాము కనుమరుగైనా ఈ త్రాడు అక్కడే ఉంది. అలాగే వెండి అనే ఆలోచన ఎగిరిపోయినా దానికి ఆధారం ముత్యపు చిప్ప అక్కడ ఉంది. కేవలం త్రాడు, ముత్యపు చిప్పలను ఆధారంగా చేసుకుని పాము, వెండి నాణ్యం కనపడ్డాయి. అదే మాదిరిగా బ్రహ్మము ఈ మిథ్యా ప్రపంచమునకు ఆధారము. ప్రపంచం గోచరించడం కనుమరుగైనా అక్కడ శూన్యం ఏర్పడదు. దానికి ఆధారమైన బ్రహ్మము సత్యంగా అక్కడ ఉంటుంది. పాము అనే భావన తొలగిపోయినప్పుడు గడ్డిత్రాడు ఉండలేదా? సత్యమైన బ్రహ్మమును మిథ్యైన ప్రపంచంగా గోచరించేటట్లు చేసేది మాయ. ఆచార్యులు మాయను అనిర్వచనీయమన్నారు. అంటే చెప్పనలవి కానిది. అది సత్యమో కాదు, అసత్యమో కాదు. అది ఏ విధంగానూ చెప్పటానికి కుదరనిది. అది ఉందనలేం, లేదు అనలేం. ఒకప్పుడున్నది ఉన్నట్లు కనపడుతుంది, తర్వాత జ్ఞానం ఉదయించినప్పుడు అది మాయమైపోతుంది. ఒక తమిళ గ్రంథంలో మాయా అనబడే గొప్ప సముద్రము అని వర్ణించబడింది. ఆ గ్రంథం మాయా అంటే భ్రమ, మిథ్య అని చెబుతోంది. అది సత్యమూ కాదు, అసత్యమూ కాదు. అది మూడో రకంలా కనపడుతోంది. దాన్ని లేదు అందామా కనపడుతుంది. ఏం చేయగలం? ఉందందామా అది కనుమరుగవుతున్నది. అది పరమాత్మ కన్నా భిన్నమైనదైతే పరమాత్మ కన్నా వేరు ఏది లేదని మనం చెప్పలేం. పరమాత్మను మాయ అనడం తప్పు. ఎందుకంటే మనం జ్ఞానం పొందిన వెంటనే మాయ అదృశ్యమైపోతుంది. అది బౌద్ధులు చెప్పే శూన్యం కాదు. అది పారమార్థిక సత్యమో కాదు. అందువల్లనే అది అనిర్వచనీయమని పిలువబడుతుంది. గడ్డిత్రాడు కనిపించినంతనే పాము మాయమైపోయింది. ఆ గడ్డిత్రాడు అధిష్టానం అనగా ఆధారం. పాము ఆరోప్యం, అధిష్టానం స్పష్ట. ఆరోప్యం మాయమైపోతుంది. దేనినో ఆధారంగా చేసుకుని మనం చూస్తున్నాం. ఆరోప్యమునకు మూలమైన అధిష్టానాన్ని కనుగొనినంతనే అది మాయమవటం చూస్తున్నాం. అలా భాషించటం ప్రాతిభాషిక సత్యం. మనం ఎప్పుడు పూర్తిగా మాయమవుతాం, పూర్తిగా లయమైపోతాం. మనకు అలా కనపడటానికి ఆధారాన్ని కనుగొన్నప్పుడు మనకు కనపడటానికి ఆధారమైన మనం మాయమవుతుంది. మనం చూసేందుకు ఆధారమైన దానిని మనం కనుగొనినప్పుడు శాశ్వత పారమార్థిక సత్యాన్ని అనుభవిస్తాం. సూర్యచంద్రులు, ప్రపంచము, పంచభూతాలు ఇదంతా మాయమైపోతుంది. అప్పుడే ప్రపంచం మాయ, మనం కూడా మాయే. ఇదే ఆచార్యులు చెప్పారు. వ్యవహార దశలో వ్యవహరించేందుకు ఈ ప్రపంచం వాస్తవం. జ్ఞాన దశలో ఇది మారుతుందని ఆచార్యులు చెప్పారు. దీన్ని అర్థం చేసుకోక ప్రజల అభ్యంతరాలను లేవనెత్తుతూ ఆయనలా దీన్ని మాయ అని అంటారు. మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, పనులు కార్యకారణ సంబంధాలకు లోబడి జరుగుతున్నాయి కదా అంటారు. ఆయన ఈ ప్రపంచాన్ని పూర్తిగా అసత్యమని తోసిపుచ్చకుండా, పూర్తిగా నిజమని అంగీకరించకుండా మిథ్య, మాయ అని పేరు పెట్టి వ్యావహారిక సత్యంలో చేర్చిన విషయం ప్రజలు అర్థం చేసుకుంటే వివాదమే లేదు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.